ఇంకోసారి అని ఎప్పుడెప్పుడు అది బుర్ర భూత బుర్ర భూత. ఈ రోజు నా షోకి రాబోతున్నారు నా 2 స్నేహితులు. ఎవరుండైనా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అటు చూడు బే. ఓరే నిదుంప దగ్గర నువ్వా? నెక్స్ట్ మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. మీరు ఎక్కడికి ఎలా వచ్చారు? అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మీ ఇద్దరు కలిసి ఒక మూవీ చేయబోతున్నారు. అసలు మీ ఫిలిం నేమ్ ఏంటి? నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం. ఎస్, ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే కదా అక్క అని అంటే ఇప్పుడు సురేఖవాణి గారు మీకు అక్క అయితే ఇప్పుడు సుప్రీతకి నువ్వు మామయ్య అవుతావు. ఒకసారి మామయ్య అనమ్మా. ఏది ఒకసారి మామయ్య అనమ్మా. మోయా 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 ఎలా ఆడుకోపోమ్మా. క్రాక్ తో చేసిన పని. కాలేజ్ టైంలో లవ్ లో ఉన్నప్పుడు నీలో ఈ యాంగిల్ కూడా ఉంది. మాట్లాడినా నాతో మాట్లాడకపోయినా నా వైపు చూసినా చూడకపోతే నాకు అది నచ్చదు అనమాట. నేను క్లాస్ లోకి వచ్చి నన్ను చూడాలి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అదేంట్రా, హౌ కెన్ యూ ఫోర్స్ దెమ్? దట్ ఈస్ వాట్ పిచ్చి. పిచ్చోడు కదా అనేసి అంటే పిచ్చి హాస్పిటల్ వేసి పిచ్చి తగ్గిస్తాం. నాకు ఇష్టం అది. నన్ను చూడాలి అనేది నా కోరిక. నేను ఎక్కడికున్నా నన్ను చూడాల్సిందే నువ్వు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. నేను వేసి వెళ్తున్నాను కానీ నువ్వు నాకు లుక్ ఇవ్వాలి. వెళ్తున్నావా సరే అని అడగాలి. అదొక పిచ్చి. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వేరే వాడు వచ్చి ఏదో మాట్లాడుతూ సడన్ గా తను డిస్ట్రాక్ట్ అయిపోయింది. అవునా, నిజమా? నేను మాట్లాడాలని పచ్చినా కూడా తీస్తే అద్దం పగిలిపోయింది. గాజు. ఆ అమ్మాయి నిన్ను చూడాలి అని నువ్వు కొడతావు. నేను అలా కాదు. అంత సీన్ ఉందంటే ఆయనని ఆవిడ ఎందుకు చూస్తుందని చెప్పి ఆయన అనుకుంటే ఆవిడ వెళ్ళి కొట్టిన రోజులు ఉన్నాయి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఎందుకు చూస్తుంది అని ఆ అమ్మాయిని వెళ్ళి కొట్టిన రోజులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఆ అబ్బాయిని మీరు చూడాలనుకున్నారా? ఇద్దరు మొక్కలొక్కలను చూసుకుంటున్నాం. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? నువ్వు నేను చూసుకుంటుంటే నేను నిన్ను చూస్తున్నందుకు ఈమె నిన్ను చూస్తున్నందుకు ఈమె వచ్చి నన్ను కొట్టిందిరా. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఇదంతా చూస్తున్నందుకు వాళ్ళు కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మీ కో యాక్టర్స్ లో ఎవరైనా క్రష్ ఉన్నారా? ఫ్యూచర్ లో యాక్ట్ చేసే వాళ్ళ మీద ఉంటదేమో గానీ విజయ్ దేవరకొండ. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చినా దాని మొహం మీద పారేస్తాను. అది వస్తుంది అడుగుస్తాను. శ్రీరామ్ చంద్ర మాస్ మగుడైతే బాగుంటే నాకు ఇష్టం లేదు సార్. నీ నవ్వు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. గర్ల్స్ హాస్టల్ కి వెళ్ళి రాళ్ళు ఇసిరేసావంట, నిజమేనా? ఇప్పుడు అమ్మాయి ఎవరు చెప్పారు నీకు? ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతాంటే ఇంకా చాలా నీ దుప్పటి స్టోరీలు అన్ని ఆటగాడివే. సో అలాంటివి ఏదో అప్పట్లో ఇవన్నీ పాత కథలు అబ్బా. కొత్తది ఏదైనా చెప్పు. అదంతా ఒకప్పుడు అండి, ఇప్పుడు నేను మారిపోయాను అని మీ లైఫ్ లో ఎప్పుడు కనెక్ట్ అయింది? అదో రాలేయడం అవన్నీ అదంతా ఒకప్పుడు అండి. ఇప్పుడు మారిపోయాం కంప్లీట్. నేను నమ్మను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఓన్లీ దుప్పట్లే వేస్తున్నాడు రాళ్ళు మానేసి. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కొన్ని విషయాలు నేను చెప్పాను రీతు, నువ్వు అంటావు అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. మందేదంతా అని మీ లైఫ్ లో ఎప్పుడు కనెక్ట్ అయింది? అలా అనుకున్న ప్రతిసారి చెప్పు దెబ్బలు పడినాయి అయ్యా నాకు. సరే, ఇంకోటి ఏంటంటే మేము ఇంకోసారి అని ఎప్పుడెప్పుడు అరే నీ అబ్బా ఇంకోసారి అని ఎప్పుడెప్పుడు అది బుర్ర భూత బుర్ర భూత. రాసింది అది. అది నేనే అది నేనే. ఇంకోసారి అలా ఎవరినైనా అడిగేవా నువ్వు? ఏమని? అదే
ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు